గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనము అర్త్ డే అని జరుపుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం అంటే 1970 నుంచి గేలార్డ్ నెల్సన్ అటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో దరిద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అంటే ఒక చిన్న నేపథ్యం ఉంది దీనికి. ఈ భూమి మీద 75% నీళ్లు ఉంటాయి, 25% మాత్రమే భూమి ఉంటుంది. ఒకరోజు గేలార్డ్ నెల్సన్ ఒక పరిశీలన చేశారు. ఈ ఆయిల్ నిక్షేపాలు, ఆయిల్ ట్యాంకర్స్ దాని మీద ప్రయాణం చేస్తూ అవి లీక్ అయిపోయి సముద్రం అంతా కూడా పరుచుకొని సుమారు 10 లక్షల జీవరాశులు, సముద్రంలో ఉండే జీవరాశులు చనిపోవడం ఆయన కలిసివేసింది. ఈ ప్రపంచంలో మనుషులు ఒక్కరమే కాదు, అనేక రకమైన జంతుజాలాలు ఉన్నాయి. చేపల నుంచి, త్రిమింగళాల నుంచి అనేక జంతుజాతులు. వీటన్నిటినీ జీవ వైవిధ్యం, మీకు మళ్ళా సార్ బయాలజీ సబ్జెక్ట్ కాబట్టి ఇంకా బాగా వివరిస్తారు. జీవ వైవిధ్యం, అన్ని రాశులు బతకాలి. మీరు బాగా గమనించారేమో, మీ అందరికి బాగా గమనించారు. ఇదివరకు పిచ్చుకలు ఎక్కడ చూసినా అక్కడ ఉండేవి పిచ్చుకలు. మరి ఆ పిచ్చుకలు ఈరోజు మనకు కనపడడం లేదు. రాబందులు అనేటువంటి జాతి ఉంది. రాబందులు అనేటివి ఈరోజు ఎక్కడ కనపడడం లేదు. మరి కొన్ని అవి అంతరించిపోయాయి. కొన్ని జీవరాశులు అంతరించిపోయాయి. ఇప్పుడు మన పీటీ సార్ ఉన్నాడు, వాళ్ళ ఊరు మడకసిర. ఆ మడకసిరాలో అడవులన్నీ కూడా కొట్టేయడం వల్ల అక్కడ ఉండే కొట్టి ఈ కరడి అంటారు, అక్కడ ఎలుగుబంటులు ఈవెన్ వాళ్ళ ఊరిలో కూడా వచ్చినాయి, జమ్మలబండలో కూడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే వాటి నివాసాలైనటువంటి అడవుల్ని మానవుడు కొట్టేయడం వల్ల జీవరాశులన్నీ కూడా, ఆ జంతువులన్నీ కూడా జనావాసాల్లోకి వచ్చినాయి. అరణ్యవాసంలో ఉండాల్సి ఉన్నటువంటివి జనావాసంలోకి వచ్చినాయి. మరి వాటిని కొట్టి చంపడం, అవి మన మీద దాడి చేయడం, ఇవన్నీ జరగడం ఏమంటే ఈ జీవ వైవిధ్యం అనేటువంటి దాన్ని మనము పాటించగలగాల. అన్నీ కూడా ఒక చైన్ అన్నమాట ఇది. ఇంకా వేరే విషయానికి వస్తే, మనమంతా కూడా శనక్కాయ పండిస్తున్నాము, వరి పండిస్తున్నాము, మీరు బాగా పొలాలుగా మొక్కజొన్న పండిస్తున్నాము. మీరు బాగా పొలాల దగ్గర పరిశీలన చేస్తే వాళ్ళు స్టార్టింగే ఆ పొలాల్లో ఏం వేస్తున్నారు, కొన్ని పెస్టిసైడ్స్ వేస్తున్నారు, ఒక సింథటిక్ మెటీరియల్ వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సారము తగ్గిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు తాత్కాలికంగా పంటను ఇస్తుందేమో కానీ తర్వాత ఆ పొలాలు పండకుండా తయారైపోతాయి, నిస్సారం అయిపోతుంది. ఇదివరకు మనం పూర్వకాలంలో మన పెద్దోళ్ళు ఎటువంటి సేద్యం చేసేవాళ్ళు, సేంద్రియ ఎరువులు, ఎనుముల పేడ, గొర్రెలు ఎక్స్క్రీటా ఇవన్నీ తీసి కలెక్ట్ చేసి ఆకులు, అలములు అన్నీ కూడా చేసి సారవంతంగా చేసేవాళ్ళు. అంటే భూమి సజీవమైనటువంటి భూమి లేదు. భూమిలో మీకు చెప్తా ఉంటారు టీచర్లు, బయాలజీ టీచర్లు, లోపల అనేకమైనటువంటి వానపాములంట, సూక్ష్మజీవులు, పనికొచ్చేటటువంటి అవన్నీ సజీవంగా ఉండాలి. భూమి ఎందుకు సజీవంగా ఉండేది? భూమికి కూడా ప్రాణం ఉంది. మరి దాన్ని కెమికల్స్ వేసేసి మనం నిస్సారంగా చేస్తూ ఉన్నాము. ఆ భూమిని భావితరాల కోసం కాపాడుకోవాలా. మనకుంటే చాలా తక్కువ భూమి, జనాభా ఏమో పెరిగిపోతూ ఉంది. వీటన్నిటి కోసమే 1975 నుంచి మనం 70 నుంచి ప్రయత్నం చేసుకొని, మరి పాఠశాలల్లోనైతేనేమి, కళాశాలల్లో, రైతుల దగ్గర ప్రతి విస్తారంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఇది 55వ దరిద్ర దినోత్సవం. ఈ దరిద్ర దినోత్సవం రోజు మీరు పిల్లలంతా ఏం చేయాలా? పర్యావరణంలో మొక్కలు నాటాలా, మొక్కలను పరిరక్షించాలా, ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించుకోవాలా. మనము 1930 నాటికి, అంటే 2030 నాటికి ఈ పెట్రోల్ లాంటివి వెహికల్స్ ఇవన్నీ కూడా తగ్గించేసేయాలని 3వ వంతు ఏం చేశారు, సోలార్ మీద నడిచేటటువంటి కార్లు రావాలి. తర్వాత ఇంకా ఏం రావాలా, ఎలక్ట్రిక్ కరెంటు ద్వారా రావాలా. అంటే పవన విద్యుత్తును తయారు చేసుకోవాలా. పవన విద్యుత్ అంటే గాలి ద్వారానే విద్యుత్ వస్తుంది. దాని ద్వారా మనం ఛార్జ్ చేసుకొని బ్యాటరీలు, కార్లు, బస్సులు ఇవన్నీ చేసుకోవచ్చు, నడపవచ్చు. తర్వాత ఇంకా గ్యాస్, గోబర్ గ్యాస్, ఇట్లాంటివి సహసిద్ధమైనటువంటి వాటి ద్వారా మనం వీటన్ని వ్యవహారం జరుపుకోగలిగితే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మనం తీసుకొని రాగలం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్
0.3% ఉంటే అది ఇంకొక పాయింట్ పెరిగిందనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఇంతకుముందు సారు మన హెడ్ మాస్టర్ సార్ చెప్పారు, కార్బన్ డైఆక్సైడ్ కానీ పెరిగితే వాతావరణం అంతా విపరీతంగా పెరిగిపోతాయి. వేడి పెరిగిపోయిందంటే ఏమవుతుంది? సముద్రాల్లో ఆ పక్కన ఉండేటువంటి ఉత్తర ధ్రువంలో ఉండేటువంటి మంచు పర్వతాలన్నీ కరిగి సముద్రం యొక్క లెవెల్ పెరిగి అనేకం అంతర్ధానం అయిపోతాయి. ప్రపంచంలో చాలా జీవులు మునిగిపోతాయి. ఈ విధంగా మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలా, చెట్లను పెంచుకోవాలా, చెట్లను రక్షించాలనేటువంటిది సార్ చెప్తా ఉంటాడు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏడంటే ఆడేయకూడదు. అటువంటి వాటిని నియంత్రించగలిగితే మనము మంచి భూమిని మనం తయారు చేసుకోగలం. మీరందరికీ కూడా మరొక రోజు ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ పర్యావరణం మీద మంచి పట్టు ఉండాలని, ఈరోజు బొమ్మలు వేస్తారని, మీరంతా ఈరోజు ఖాళీగా పాఠాలు జరగవు, ఏదో ప్రోగ్రెస్ కార్డులు ఇస్తాం. మీరు ఆ టైంలో ఏం చేయాలా? పర్యావరణం మీద బొమ్మలు వేసి చూపించాలి. ఎవరైతే చక్కగా బొమ్మలు వేస్తారో ఆ చక్కటి చిత్రానికి ప్రైజ్ ఉంటుంది. ఈరోజు పంచమి ఎవరు చెప్పకముందే చేసింది, అది కావాలి అవేర్నెస్. అట్లా ఈరోజు పంచమిని స్ఫూర్తిగా తీసుకొని మనం అంతా బొమ్మలు వేద్దాం. ఒక చక్కని మొక్కలు 1-2 మొక్కలు నాటుదాం ఈరోజు మన పాఠశాలలో. అది మనం ఈ ధరిత్రి దినోత్సవానికి చేసినటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్.